కడప జిల్లా సిద్ధవట మండలం మాధవరం గ్రామంలో జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షకు ఈరోజు ఎన్ఆర్ఐ చంద్ర పాల్గొన్నారు. మండలాన్ని కడప జిల్లాలో కొనసాగించాలని డిమాండ్ చేస్తూ వద్దు కడప ముద్దు కడప నినాదాలతో దీక్ష శిబిరం మార్మోగింది. ప్రజల భావోద్వేగాలకు అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చంద్ర తన ఆవేదనను వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ నాయకుడిగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దయచేసి సిద్ధవట మండలం ప్రజల కోరికను గౌరవించాలని కోరారు. కడప జిల్లాతో తమ సంబంధం చారిత్రకమని, పెరుగుతున్న ప్రజా ఉద్యమాన్ని పరిగణలోకి తీసుకొని సరైన నిర్ణయం తీసుకోవడం అవసరమని తెలిపారు. అందరూ బంద్ను ప్రకటించడం జరిగింది. వాళ్లకు మా ధన్యవాదాలు తెలుపుకుంటూ టీచర్స్కి మరియు విద్యార్థులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మా జేఏసీ తరఫున, స్కూల్ పిల్లల తరఫున, టీచర్ తరఫున ధన్యవాదాలు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు, మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రివర్యులు మా రెండు మండలాలు సిద్ధవటం, ముట్టిమిట్ట ఈ రెండు మండలాలు మాకు దరిదాపు 90 కిలోమీటర్ల దూరంలో రాయచోటు ఉన్నది. ఈ రెండు మండలాలకి చాలా మాకు దూరం సార్. కానీ మా విన్నపం, రెండు మండలాలు విన్నపం తెలియజేయడం ఏమనగా, మాకు ఈ సిద్ధవటం, ఈ ఒంటిమిట్ట రెండు మండలాలు మాకు కడపలో కలిపితే మాకు చాలా సంతోషకరం. కానీ అట్ట కలమన పక్షంలో మా రాజంపేట నియోజకవర్గంలో ఉన్నా మాకు పర్వాలేదు, దగ్గర దాపులో ఉంటుంది. రాయచోటి మాకు వద్దు, కడప ముద్దు. కడప మాకు చాలా సంతోషకరం. కడపలో కలిపిన దానికి ఈ రెండు మండలాలు కలిపితే మాకు అన్ని విద్యారంగంగా కానీ, మా చేనేత కార్మికులకు కానీ మాకు వసతులు బాగుంటాయి. మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని మా రాజంపేట నియోజకవర్గం ఇన్ఛార్జీలు కానీ, మండల నాయకులు కానీ, పార్లమెంట్ ఇన్ఛార్జీలు కానీ, పొలిట్ బ్యూరో సభ్యులు కానీ స్పందించి తక్షణమే చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకొని పోయి, పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొని పోయి మాకు పార్టీలో అతీతంగా వీళ్ళందరూ యథావిధంగా కడపలో ఉంచి దీన్ని రెండు మండలాలు పరిగణలోకి ఉంచి మాకు ఉంచితే బాగుంటుందని, ఈ రెండు మండలాలు కానీ నాయకులు కానీ బయటికి రావాలి. ఇన్ఛార్జీలు కానీ, మండల నాయకులు, మండల అధ్యక్షులు కానీ, ఈ కడపలో జిల్లా నాయకులు కానీ, రాజంపేట నాయకులు కానీ యథావిధిగా మాకు సహకరించి మా జేఏసీ తరఫున, ఆ విద్యార్థుల తరఫున అందరికీ వాళ్లకు యథాశక్తిగా కల్పించి మాకు తొందరగా ఈ రెండు మండలాలు 30 రోజులు గడువు మాకు కల్పించిండు.